YouTube channel. Yesterday we discussed about combination reaction. Now today we discuss about decomposition reaction. Let us define this and discuss about what is the decomposition reaction and in which types of decomposition reactions are required. Okay. First we discuss about the definition of decomposition reaction and what's the process and the experimental based questions and easily explanation in this video. Okay, a decomposition reaction is a chemical reaction in which a single compound breaks down into two or more simpler substance. Don't confuse on it. In combination reaction, two or more substances to combine to give a single product. Here we know that that reaction, this type, on this reaction, single compound, here the single compound breaks up into two or more simpler substance. Don't confuse on it. Okay, now give the general equation. AB gives rise to AB. So AB is decomposes to the simpler substance A and B. Here the reactants and here are the products. We know that are common for easily. So first we discuss about, in a decomposition reaction, three types of chemical reactions are required with experimental theory also. I will give also this experimental theory. Okay, here thermal decomposition, ante thermal means heat, thermal means heat, decomposition, and it breaks down into సింప్లియర్ కాంపౌండ్స్. ఇక్కడ ఏం లేదు, డీకంపోజిషన్ అంటే బ్రేక్ చేయడం అంతే. ఓకే, వెన్ ఏ కాంపౌండ్ బ్రేక్స్ డౌన్ ఆన్ ఏ హీటింగ్, మనం ఎలా బ్రేక్ చేస్తాం ఈ కాంపౌండ్ని? బై హీటింగ్ని మనం సింబల్ని ఇలా ట్రయాంగిల్ షేప్లో ఇక్కడ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, కాల్షియం కార్బోనేట్, హియర్ ద కాల్షియం కార్బోనేట్ గివ్స్ రైజ్ టు, మనకి ఏ సింప్లియర్ కాంపౌండ్స్ ఫామ్ అని? కాల్షియం ఆక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఇది ఎక్కడ యూజ్ చేస్తాం? యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సిమెంట్ అండ్ లైమ్. మనకు ఆల్రెడీ తెలుసు, కాల్షియం CaCO3 అంటే కాల్షియం కార్బోనేట్, CaCO అంటే కాల్షియం కాల్షియం కార్బోనేట్. హియర్ ద థర్మల్ decomposition, the experimentally discuss about it. Here this is the Bunsen burner and this is the test tube and this is the pair of tongs. Okay, here this is a boiling tube. We take about ferrous sulfate crystals. ఇందులో ఏం చేస్తున్నాం? ఫెర్రస్ సల్ఫేట్ క్రిస్టల్స్ అనేవి తీసుకుని వీటిని హీట్ చేయగానే మనకి ఇక్కడ నుంచి వాఫ్టింగ్ గ్యాస్ టువర్డ్స్ నోస్, అంటే మనకి ఇక్కడ నోస్ నుంచి మనకి ఇక్కడ ట్యూబ్ నుంచి పంజెంట్ స్మెల్ అనేది ఈజీగా అవుతుంది. పంజెంట్ స్మెల్ అంటే ఏం లేదు, జస్ట్ చాలా ఘాటైన స్మెల్లో వస్తుంది అనమాట. ఓకే, డిడ్ యూ పాయింట్ ద మౌత్ బాయిలింగ్ ట్యూబ్ అండ్ ఐపిస్ యువర్ సెల్ఫ్? ఓకే, మనము ప్రీవియస్గా ఒక ఇమేజ్ చూపించాను కదా. సో ఆ ఇమేజ్లో ఏంటంటే ఒక గర్ల్ అనేది టెస్ట్ ట్యూబ్ని పెట్టుకుని మనకి ఎక్స్పెరిమెంట్, ఆ టెస్ట్ ట్యూబ్లో తీసుకుంది ఏంటంటే మనం ఫెర్రస్ సల్ఫేట్ని తీసుకున్నాం. అది కూడా 2 grams ఆఫ్ ఫెర్రస్ సల్ఫేట్ తీసుకుని మనం హీట్ చేస్తే, ఇంతకుముందు ఇది ఏ కలర్లో ఉంది? గ్రీన్ కలర్లో ఉంది. ఇది గ్రీన్ కలర్ క్రిస్టల్స్లో ఉంది. సో మనం ఇలా హీట్ చేయగానే దీంట్లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ లూజ్ అయ్యి మనకేం ఫామ్ అవుతాయి? ఫెర్రిక్ ఆక్సైడ్ ఫామ్ అవుతాయి. అండ్ మనకి సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్ 2 type ఆఫ్ గ్యాసెస్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే,
This is the another example of decomposition reaction. Here the pair of tongs, boiling tube, lead nitrate and burner. ఇక్కడ మనకి హీటింగ్ ఆఫ్ లెడ్ నైట్రేట్ అండ్ ఎమిషన్ ఆఫ్ నైట్రోజన్ డైఆక్సైడ్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం లెడ్ నైట్రేట్ అనేది తీసుకున్నాం. ఇందులో మనం తీసుకోగానే దీంట్లో ఏమవుతుందంటే లెడ్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది అండ్ నైట్రోజన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది, ఆక్సిజన్ ఫామ్ అవుతుంది. సో మన నైట్రోజన్ డైఆక్సైడ్ అనేది బ్రౌన్ ఫ్యూమ్స్, ఇక్కడ మనకి బ్రౌన్ ఫ్యూమ్స్ అనేవి వస్తాయి. ఈ బ్రౌన్ ఫ్యూమ్స్ వచ్చిన నైట్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అయినట్టు మనకి అర్థమవుతుంది. ఓకే, సో మనం రియాక్షన్ ఇచ్చుకున్నాం. రియాక్షన్ ఏంటంటే ఇక్కడ 2 moles ఆఫ్ lead nitrate gives rise to అంటే హీట్. మనకి ఏం ఫామ్ అవుతుంది? lead oxide, నైట్రోజన్, ఆక్సిజన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది బ్రౌన్ ఫ్యూమ్స్ వస్తాయి. సో మనకి ఇలా రిలీజ్ అవుతూ ఉంటే మనకి lead oxide అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఈస్ ద డీకంపోజిషన్ రియాక్షన్ ఆఫ్ థర్మల్ కండిషన్స్. మనకి ఇవేంటివి? థర్మల్ కండిషన్స్లో జరిగేవి. సో ఇది ఫస్ట్ టైప్. అండ్ ద సెకండ్ టైప్ ఈజ్ ఎలక్ట్రిసిటీ, electrolytic conditions. Electrolytic decomposition reaction. Electrolytic decomposition reaction అంటే ఏమవుతుందంటే ఎలక్ట్రిసిటీ ద్వారా మనం కాంపౌండ్ని బ్రేక్ చేస్తాం అన్నమాట. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ వన్ సన్లైట్. ఈ టైప్ సన్లైట్లో జరిగే రియాక్షన్స్ని ఏమంటామంటే ఫోటోలైటిక్ డీకంపోజిషన్ రియాక్షన్ అంటాం. లైట్ కండిషన్లో చేసే యాక్టివిటీ ఇది. సో మనం ఫస్ట్ మగ్ తీసుకున్నాం. మనం చేసే ప్రొసీజర్ని నేను చెప్తున్నాను చూడండి. టేక్ ఏ ప్లాస్టిక్ మగ్, drill 2 holes at the base of the fit rubber stops holes. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఇన్సర్ట్ ద ఎలక్ట్రోడ్స్, అంటే ఇక్కడ ఏం చేసాం మనం ఎలక్ట్రోడ్స్ని యాడ్ చేసామన్నమాట. సో టెస్ట్ ట్యూబ్స్ని రివర్స్ ఆర్డర్లో పెట్టి మనకి ఆ బ్యాటరీకి కనెక్ట్ చేసుకున్నాం. ఓకే, కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ముందు ఫస్ట్ వాటర్ వేసి ఎలక్ట్రిసిటీని పాస్ చేసాం. సో దట్ ఈజ్ నో ఫాస్ట్ రియాక్షన్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం డైల్యూట్ H2SO4ని యాడ్ చేస్తున్నాం. సో ఇది యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే టు ఇంక్రీజ్ ద కండక్టివిటీ ఆఫ్ వాటర్ యొక్క కండక్టివిటీని ఇంక్రీజ్ చేసి మనకి ఇంకా ఫాస్ట్ రియాక్షన్ అనేది జరుగుతుంది. సో టెస్ట్ ట్యూబ్స్ వాటర్ ఇనర్ట్ ద 2 carbon electrodes which the current leave the apparatus disturb some time. You will observe the bubbles displaced on the test tubes. సో సమ్ టైమ్ మనం కొంతసేపు చూసిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ మనకి బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అండ్ వన్ ఈజ్ ఆక్సిజన్, అదర్ వన్ ఈజ్ hydrogen. Here is the volume of gas collected to the same in both the test tubes. అంటే both test tubesలో మనకి ఎంత రిక్వైర్ అవుతుందంటే హైడ్రోజన్ అనే వన్ టెస్ట్ ట్యూబ్లో హైడ్రోజన్, అనదర్ వన్ ఈజ్ ఆక్సిజన్ మనకి స్ప్లిట్ అయిపోతుంది అనమాట. స్ప్లిట్ అయిన తర్వాత అది కూడా 2 moles ఆఫ్ హైడ్రోజన్, 1 mole ఆఫ్ ఆక్సిజన్గా మనకి ఈ టెస్ట్ ట్యూబ్లో ఆక్సిజన్, ఈ టెస్ట్ ట్యూబ్లో హైడ్రోజన్గా మనకి రిలీవ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ కేర్ఫుల్గా రిమూవ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఈచ్ కేస్. ఇక్కడ ఈచ్ కేస్లో ఏమవుతుందంటే టెస్ట్ ట్యూబ్ కంటైన్స్ హైడ్రోజన్. ఓకే, టెస్ట్ ట్యూబ్ ఏమవుతుంది? టెస్ట్ ట్యూబ్ కంటైన్ హైడ్రోజన్. సో హైడ్రోజన్ వచ్చేసరికి సెల్ఫ్గా అది పాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అది ఎలా అంటే ఇట్ బర్న్స్ విత్ ఏ పాప్ సౌండ్, విత్ ఎ లైట్ నియర్ ద క్యాండిల్ తీసుకెళ్ళి ఏమవుతుంది? పాప్ సౌండ్ వస్తుంది. సో ఆక్సిజన్ అనేది సెల్ఫ్గా చేసుకోలేదు. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ద ఫ్లేమ్ విల్ బి బర్న్. మనకి బర్న్ అవ్వాలంటే ఆక్సిజన్ ఉండాలి. మనకి చిన్నప్పుడు చూస్తూ ఉంటాం, ఎక్స్పెరిమెంటర్స్లో చేస్తూ ఉంటాం. ఒక క్యాండిల్ తీసుకుని దానిపైన గ్లాస్ జార్ బాల్ క్లోజ్ చేసినప్పుడు మనకి క్యాండిల్ అనేది ఆఫ్ అయిపోతుంది. అంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ద లైట్ గివ్స్. ఓకే, మనం అది తెలుసుకోవాలి. ఓకే, ఇక్కడ విచ్ గ్యాస్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఈచ్ టెస్ట్ ట్యూబ్.
ఈచ్ టెస్ట్ ట్యూబ్లో ఏమవుతుంది, ఏ గ్యాస్ ప్రజెంట్ అయి ఉంది, ఆక్సిజన్ ప్రజెంట్ అయి ఉంది, హైడ్రోజన్ గ్యాస్ ప్రజెంట్ అయి ఉంది. సో ఇలాంటి ఈ ఎక్స్పెరిమెంటల్ బేస్ క్వశ్చన్స్ మనకి చిన్న చిన్న క్వశ్చన్సే. ఈ ఎక్స్పెరిమెంటల్గా ఏం చేస్తారంటే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి అసర్షన్ అండ్ రీజన్లో ఇవ్వచ్చు, అండ్ ఎంసీక్యూస్లో ఇవ్వచ్చు, అండ్ దెన్ నెక్స్ట్ కేస్ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో ఇవ్వచ్చు. మనకి ఆల్మోస్ట్ దీని నుంచి రాదు కేస్ స్టడీ, ఎక్కువగా కేస్ స్టడీ ఎక్కువగా యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్లో వస్తే యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ నుంచి ఇస్తారు. అంత మనకి వరి అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ CBSE board exams. Okay, now raise the question, why larger volume collect hydrogen in this experiment? మనకి అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది, ఎందుకు హైడ్రోజన్ అనేది ఎక్స్పెరిమెంట్లో ఎక్కువ మనకి సింపుల్ రీజన్, ఎందుకంటే వాటర్ మాలిక్యూల్లో ఆల్రెడీ 2 హైడ్రోజన్స్ అనేవి మనకి ప్రజెంట్ అయి ఉన్నాయి, 1 ఆక్సిజన్ ఆటమ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా. సో మ్యామ్ ఇక్కడ అసలు వాటర్ మాలిక్యూల్లో 2 హైడ్రోజన్స్ ఎందుకు ఉండాలి, 1 ఆక్సిజన్ యాటమ్ ఎందుకు ఉండాలి, మనకి వాటర్ మాలిక్యూల్ ఎలా ఫామ్ అయిందంటే మనకి ఆల్రెడీ ప్రీవియస్ మన 9th క్లాస్లో మనం డిస్కస్ చేసుకుని ఉంటాం. లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఆఫ్ యాటంలో మనకి లూయిస్ డాట్ స్ట్రక్చర్ వస్తుంది. సో అక్కడ మనకి మనం నేర్చుకుంటాం. సో నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఎంతమ్మా, 1. దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత, 1s1. హియర్ ద valency shell present in 1 electron. In valency shell 1 electron in present. Okay, here the hydrogen, it is stable? No, it is not stable. Why to get the stability? ఎందుకు స్టేబుల్గా అవ్వాలనుకుంటుంది, ఎందుకంటే స్టేబుల్గా అంటే దేంతోనో రియాక్ట్ అవ్వాలి. మనకు ఆల్రెడీ నోబుల్ గ్యాసెస్ అనేవి ఎలాంటి రియాక్షన్ పార్టిసిపేషన్స్లో ఉండవన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఆక్సిజన్ అనేది అటామిక్ నెంబర్ ఎంత, 8. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p4. లాస్ట్ వ్యాలెన్సీ షెల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇవి స్టేబుల్ అవ్వాలంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి, 2 ఎలక్ట్రాన్స్ కావాలి. అదే హైడ్రోజన్స్ని 2 మోల్స్ తీసుకున్నాం, అంటే 1 హైడ్రోజన్ని 2 టైమ్స్ తీసుకున్నాం. సో ఆక్సిజన్ ఈజ్ ఏ సెంట్రల్ ఆటమ్ and which shares the bond with hydrogen to get stability. Here loss one electron to get stability. This is loss 1 electron to get stability. Here oxygen want 2 electrons to get stability. సో ఇలాగ మనకి వాటర్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. జనరల్ ఫామ్లో H2 రాసుకుంటాము. ఇలాగ అంటే చెప్పుకుంటే చాలా ఉంటుంది. సో బేసిక్ అన్నమాట ఇది. మనకు ఆల్రెడీ 9th క్లాస్లో డిస్కస్ చేసుకుంటాం, 7th క్లాస్లో వ్యాలెన్సీ గురించి డిస్కస్ చేసుకుంటాం. సో మనకి మెయిన్ రావాలంటే ఎలిమెంట్స్ రావాలి, వ్యాలెన్సీ రావాలి, దాన్ని బట్టి మనం చేసుకుంటూ ఉంటాం. ఇదన్నమాట. ఓకే, దిస్ ఈస్ ద జనరల్ ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ మనకి లైట్ కండిషన్స్ అయిపోయింది, ఎలక్ట్రిసిటీ కండిషన్స్ అయిపోయింది, థర్మల్ కండిషన్ అయిపోయింది. ద థర్డ్ కండిషన్ మీన్స్ సన్లైట్లో చైనా డిష్లో సిల్వర్ క్లోరైడ్ తీసుకొని పెడితే ఇది గ్రే కలర్లో టర్న్ అయిపోయింది. ఓకే, సన్లైట్లో పెట్టినప్పుడు గ్రే కలర్లో టర్న్ అయింది. ఇక్కడ చూడండి, టేక్ అబౌట్ 2 grams సిల్వర్ క్లోరైడ్ ఇన్ ఏ చైనా డిష్లో తీసుకున్నారు. సో వాట్ ఇట్స్ కలర్, చైనా డిష్లో తీసుకున్న తర్వాత కలర్ ఏ కలర్ వచ్చింది, గ్రే కలర్. ఆఫ్టర్ సమ్ టైమ్ తర్వాత ఏం చూస్తే గ్రే కలర్ వచ్చింది. ఫస్ట్ మనకి ఇక్కడ ఏమవుతుందంటే వైట్ కలర్
turns into gray color. This is the equation of sunlight. This is the light conditions. Light condition లో ఇదొక రియాక్షన్ అన్నమాట. We discuss about thermal condition and electricity and a photolytic decomposition reaction by sunlight. So this is the way